పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నాము. రాజా, మీరు మా దేవుడవు, మా రక్షకుడవు, మీకు వందనములు చెల్లించుకుంటున్నాము. మీరు మహాగణుడవు, పరిశుద్ధుడవు, అతి పరిశుద్ధుడవు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవదూతలు ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఆరాధన చేయుచున్నారో, మేమును అట్టి ఆరాధన మీకు సమర్పించుకుని వారముగా చేయండి. స్తుతి యాగము నర్పించుచు మా యెహోవా బలులను మీకు అర్పించుటకు సహాయము చేయండి. ప్రభువా, పరిశుద్ధాత్ముడా, మా హృదయములతో మీరు మాట్లాడండి. మా అంతరంగములో దేవుని కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించండి. మేము మా యొక్క ఆత్మలు మిమ్మలను మహిమపరిచేవిగా చేయండి. ఈ ఆవరణమంతా మీరు ఉండండి. ప్రభా, మీ ఆత్మ నియమమే మమ్మలను పరిపాలించాలి, నడిపించాలి. పాడుచున్న పాటల ద్వారా మీరు మహిమ, ఘనత, ప్రభావములు మీరు ఆరోపించుకోనండి. సమస్త విషయములలో మేము మీతో అంటుకట్టబడిన వారముగాను, క్రీస్తునందు వేరు పారిన వారముగాను, మీ అందుండి నడుచుకొని బిడ్డలుగా చేయండి. పరిశుద్ధాత్ముడా, మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మహింపరచబడులాగున చేయమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందామండి. ప్రియ
మహోన్నతుడా, మహాగరుడా, మా ప్రభు అయిన యేసు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి అయిన దేవా, మీకు వందనాలు. మీ వాక్యము దగ్గరకు మేము వస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు మేము పాడుచు, స్తుతించుచు మీ నామమును కొనియాడుటకు మీరు చేసిన ప్రతి మేలు, సహాయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, ఇంకా మీ యొక్క మహిమ మాకు కావాలి. ఆ మహిమను మేము పొందుకోవాలి. అట్టి కృపను మా అందరికీ మీరు దయచేయండి. మీ సన్నిధిలో చేరిన మాతో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియరా, దేవుని వాక్యం చూసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. మరలా చదువుదాం, అందరూ చదువుదామా? కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. ప్రభునందు ప్రియరా, ఈ వాక్యము యాకోబు అనే భక్తుడు రాస్తా ఉన్నాడు. ఈ యాకోబు దేవునికి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి, చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి. యేసు ప్రభు శిష్యులు అందరూ ఎంతమంది? 12 మంది. ఈ 12 మందిని మనం కొంచెం గ్రేడ్ చేయాలనుకుంటే వీళ్ళని ఇన్నర్ రింగ్, ఔటర్ రింగ్ అని 2 రింగ్స్లో పెడితే వీళ్ళ 12 మందిని పేతురు, యాకోబు, యోహోను. పేతురు, యాకోబు, యోహోను, వీళ్ళు ముగ్గురు ఇన్నర్ రింగ్లోకి వస్తారు. దేవునికి వీళ్ళు చాలా క్లోజ్గా ఉంటారు. ఇక వీళ్ళు ముగ్గురు పోతే మిగిలిన 9 మంది ఉన్నారు చూడండి, వాళ్ళు ఔటర్ రింగ్ క్రిందకు వస్తారు, కొంచెం దూరంగా ఉంటారు. అంటే శిష్యులే, కానీ వీళ్ళు ముగ్గురు చాలా క్లోజ్గా ఉంటారు దేవునికి. మిగిలిన 9 మంది కొంచెం వీళ్ళంత క్లోజ్గా ఉండరు. భక్తి జీవితంలో కూడా దేవునికి బాగా దగ్గరగా ఉండే జీవితం ఉంటుంది, దేవునికి కొంచెం దూరంగా ఉండే జీవితం కూడా ఉంటుంది. కాబట్టి పేతురు, యాకోబు, యోహోను వీళ్ళు ముగ్గురు చాలా ప్రియమైన శిష్యులు, చాలా దగ్గరగా ఉండే శిష్యులు, బిలౌడ్ డిసైపుల్స్, చాలా ప్రియమైన వారు. దేవునికి దగ్గరగా ఉన్న వాళ్ళకి దేవుని విషయాలు బాగా అర్థమవుతాయి. ఈ యాకోబు దేవునికి చాలా దగ్గరగా ఉండి ఒక సలహా రాస్తున్నాడు, లేక ఒక సూచన ఇస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ సూచన అంటే, దేవునికి లోబడి ఉండుడి అంటున్నాడు. ఏమంటున్నాడండి? దేవునికి లోబడి ఉండుడి.
అంటే పేతురు, యాకోబు, యోహానులు దేవునికి ఎలాగో లోబడ్డారో మీరు కూడా దేవునికి లోబడి ఉండండి అని అంటున్నాడు. దేవునికి లోబడ్డప్పుడు ఏమవుతుంది అని అంటే అపవాది పనులు మన మీద జరుగుతూ ఉంటాయి. తెలియకుండా మన కుటుంబాల మీద అపవాది పనులు జరుగుతూ ఉంటాయి. అలాగే పిల్లల మీద కూడా అపవాది పనులు జరుగుతాయి. కాబట్టి పాపము, శాపం అనేది మనుషుల మీద ఉంటుంది. అవన్నీ పోవాలి అనంటే, అపవాది పోవాలి అనంటే మనం ఏం చేయాలి? దేవునికి లోబడి ఉండాలి అని అంటున్నాడు. అయితే లోబడటం అనేది మనం ఆలోచన చేస్తే పిల్లరా, మనం ఎందుకు లోబడాలి అసలు? దేవునికి లోబడాల్సినంత అవసరం మనకుందా? మన పని మనం చేసుకుంటున్నాం, మన జాబు మనం చేసుకుంటున్నాం, మన శాలరీ మనకు వస్తుంది, మన ఫ్యామిలీ అవసరతలు మనం తీర్చుకుంటున్నాం. ఏదైనా ఆరోగ్యం బాగాపోతే హాస్పిటల్కి వెళతాం, మెడిసిన్ తీసుకుంటాం. ఇంకేంటి దేవునితో అంత అవసరం ఏంటి మనకి? దేవునితో అంత అవసరం ఉందా మనకి అసలు? సరే, అవసరం ఉందనుకోండి, ఏదో ఇలాగ ఆదివారం కొంచెంసేపు ప్రార్థనకు వెళ్ళిస్తే చాలదా? ఇంకా లోబడేది ఏంటి దేవునికి? దేవునికి లోబడి ఉండాలా? మన పనులు మనం చేసుకునేటప్పుడు దేవునికి లోబడాల్సినంత అవసరం ఏంటి అని కూడా మనం ఆలోచన చేయొచ్చు. తప్పేం కాదు. మన పని మనం చేసుకొని బ్రతుకుతున్నప్పుడు దేవునికి లోబడాల్సిన అవసరం ఏంటి అసలు అని కూడా ఆలోచన చేయొచ్చు. కానీ పిల్లరా, మనం గ్రహించాల్సింది ఏంటంటే, మన సహోదరుడు ఇప్పుడు ప్రార్థన చేపిస్తూ ఒక మాట అన్నాడు, ప్రభా, కేవలం మేము బ్రతుకుతున్నామంటే మీ కృప ఉన్నది. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించాలి. జాబ్ కోసం వెళుతున్నామంటే, జాబ్ చేస్తూ ఉన్నామంటే, ప్రతిరోజు వారమంతా ఆరోగ్యంగా ఉండి మన పనులు మనం చేసుకుంటున్నామంటే, అది నీ శక్తి సామర్థ్యాలు కాదు, అది దేవుని కృప ఉన్నది అనేది మనం గ్రహించాలి. ఆమేన్. అంత దేవుని కృప మన మీద ఉన్నది కాబట్టి ఆయనకు మనం లోబడి ఉండటం అనేది చాలా అవసరం. ఇక్కడ లోబడటం అనేది పిల్లరా, ఇట్ ఈజ్ నాట్ డిమాండ్, ఇట్ ఈజ్ ఓన్లీ డివోషన్. నిన్ను లోబడి ఉండు అని నిన్నెవ్వరూ పనిష్మెంట్ ఇచ్చి చెప్పట్లేదు. అది నీ హృదయమంతటితో దేవునికి చెల్లించుకునే కృతజ్ఞత కానుక. కృతజ్ఞత చెల్లించడం. సహజంగా పోలీస్ డిపార్ట్మెంట్ వరకు చూస్తే వాళ్ళు చెప్పింది చేయాలి, లేకపోతే శిక్షిస్తారు. వాళ్ళు శిక్షిస్తారు కాబట్టి వాళ్ళకు లోబడతాం, లేక వాళ్ళకు భయపడతాం. కానీ ఇక్కడ దేవుని దగ్గర అది కాదు. నువ్వు దేవునికి లోబడుతూ ఉండే కొద్దీ దేవుడు నిన్ను హెచ్చిస్తూ ఉంటాడు, నిన్ను పెంచుతూ ఉంటాడు. అందుకనే యాకోబు గారు ఏమంటున్నాడంటే, మీరు దేవునికి లోబడి ఉండండి
అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. ఎందుకు లోబడాలి అని అంటే, దేవునికి మన మీద అధికారం ఉన్నది. మన మీద అధికారం ఉంది దేవునికి. గాడ్ హ్యాస్ ఎ డివైన్ పవర్ ఓవర్ ఆల్ ద పీపుల్, ఓవర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. లోకమంతటి మీద దేవునికి అధికారం ఉన్నది. ఆయనకున్న అధికారం ఏంటో తెలిస్తే నీవు దేవునికి ఎందుకు లోబడాలో నీకు అర్థమవుతుంది. జనరల్గా ఒక డిఎస్పికి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక డిఎస్పికి, డిఎస్జికి వాళ్ళకి ఎంత పవర్ ఉందో తెలుసు. అందుకని ఆయన మాటకి కొంతమంది లోబడతారు. అంటే ఎదుట ఉన్న వ్యక్తికి అధికారం ఉంది అన్న సంగతి నీకు అర్థమైతే ఆ వ్యక్తికి మనం లోబడతాం. అలాగే ప్రియులరా, ఇక్కడ మనం దేవుని దగ్గరకు వచ్చాం, దేవుని వాక్యం వింటున్నాం. దేవునికి ఎంత అధికారం ఉందో నీకు అర్థమైతే నీ అంతట నువ్వు వాలంటరీగా దేవునికి లోబడతావు. నువ్వు లోబడకపోతే నేను శిక్షిస్తాను అనేది లేదు దేవుని దగ్గర. దేవునికి నువ్వు లోబడే కొద్దే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ సంగతి నీకు అర్థమైతే మనం దేవునికి లోబడతాం. దేవునికి ఏం అధికారం ఉంది అసలు? మనం లోబడాలి, ఓకే, మనం లోబడాలి అని అంటే దేవునికి ఏం అధికారం ఉంది అని చూస్తే, దేవునికి ఎందుకు లోబడాలో మన వాక్యంలోనే చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 4వ వచనం నుండి చూడండి పిల్లరా. మత్తయి 11:4 నుండి, యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బేదలకు సువార్త ప్రకటించబడుచున్నది. ఆమేన్. ఇక్కడ చూడండి, ఇక్కడ 5వ వచనంలో కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. ఏమండి? కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. ఏమేమి హాస్పిటల్స్ ఉన్నాయో చూడండి. 5వ వచనంలో గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు. ఏం హాస్పిటల్ ఇది? కంటి హాస్పిటల్. ఓకే. రెండవది, కుంటివారు నడుచుచున్నారు. ఇదేం హాస్పిటల్? ఎముకల హాస్పిటల్. నెక్స్ట్, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు. ఇదేం హాస్పిటల్? చర్మ రోగాలు లేక లెప్రసీ వాళ్ళ హాస్పిటల్. ఏవే? స్కిన్ హాస్పిటల్, డర్మటాలజీ. ఓకే. నెక్స్ట్, చెవిటి వారు వినుచున్నారు. ఇదేం హాస్పిటల్? ఈఎన్టీ చెవి, ముక్కు, గొంతు ఏమి ఉన్నాయి కదా, అది ఆ హాస్పిటల్ ఇది. తర్వాత, చనిపోయిన వారు లేపబడుచున్నారు. ఇదేం హాస్పిటల్? అసలు భూలోకంలో ఈ హాస్పిటల్ ఉందా? వాళ్ళ దగ్గరికి బతికొండ వాళ్ళని తీసుకెళ్తే చంపి పంపిస్తారు. ఆ హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ చనిపోయిన వాళ్ళని లేపే హాస్పిటల్ ఉందా?
నడిపించుము నీ కలువరి దారి. ప్రకటింతును నీ సువార్తను, ప్రకటింతును నీ సువార్తను. సదా నిలిచెదా నీ పాద సేవలో, సదా నిలిచెదా నీ పాద సేవలో. నడిపించుము నా నాయక, చూపించుము నీ కలువరి దారి. జీవితమే దుర్బలమై బ్రతుకే విసుగాయనే, బలు రక్కసి చెట్లు నా హృదయములో పెరిగే. జీవితమే దుర్బలమై బ్రతుకే విసుగాయనే, బలు రక్కసి చెట్లు నా హృదయములో పెరిగే. బీడైన ఈ నేల షారోన్ వలె మారులా, బీడైన ఈ నేల షారోన్ వలె మారులా. ఎడారిలో ఓయాసిసుల ఊటగా నుంచుము, ఎడారిలో ఓయాసిసుల ఊటగా నుంచుము. నడిపించుము నా నాయక, చూపించుము నీ కలువరి దారి. త్రోవలో ఎన్నడును వెళ్ళక, గెహజీవలెనెన్నడు పరుగులెత్తక. బీలాము త్రోవలో ఎన్నడును వెళ్ళక, గెహజీవలెనెన్నడు పరుగులెత్తక. కయ్యను వలెనేను కయ్యమునకు పోక, కయ్యను వలెనేను కయ్యమునకు పోక. హేబేలు అర్పణలా అర్పించదనను నేను, హేబేలు అర్పణలా అర్పించదనను నేను. నడిపించుము నా నాయక, చూపించుము నీ కలువరి దారి. మందగిలిన బంగారము వలెనేను కాక, మేలిమి బంగారము వలె పుటము వేయుము. మందగిలిన బంగారము వలెనేను కాక, మేలిమి బంగారము వలె పుటము వేయుము. రూపాంతర పర్వతముపై ప్రకాశించే మెరుపులా, రూపాంతర పర్వతముపై ప్రకాశించే మెరుపుల. మహిమతో నిండిన మందిరమై నుండెదా, మహిమతో నిండిన మందిరమై నుండెదా. నడిపించుము నా నాయక, చూపించుము నీ
కలువరి దారి. నీ ఎదుట నేను పాపమును చేయక నీ ధర్మ విధులను నా మనసులో నుంచుము. నీ ఎదుట నేను పాపమును చేయక నీ ధర్మ విధులను నా మనసులో నుంచుము. ఉపకార ధర్మమును చేయుటను మరువక, ఉపకార ధర్మమును చేయుటను మరువక, శాలేము రాజా నీ కొరకైనే సాగెదా. శాలేము రాజా నీ కొరకైనే సాగెదా. నడిపించుము నా నాయక, చూపించుము నీ కలువరి దారి. ప్రకటింతును నీ సువార్తను, ప్రకటింతును నీ సువార్తను. సదా నిలిచెదా నీ పాద సేవలో, సదా నిలిచెదా నీ పాద సేవలో. నడిపించుము